ముస్లిమ్స్కి సంబంధించినటువంటి కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఈ 120 కులాలు కూడా ఏంటంటే ఐక్యత లేదు, అంటే మన ఓటు మనం వేసుకునే పరిస్థితి లేదు. మరి భారత రాజ్యాంగము చాలామంది స్పీచ్లు ఇస్తారు ఏంటంటే ఈ రాజ్యాంగంతో అసలు దేశం వెళ్ళిపోతుంది, రాజ్యాంగం బాగున్నది కానీ పాలకుడు మంచిగా లేడని చెప్తుంటారు. ఇక మనం 42% రిజర్వేషన్ కానీ ఏదైనా తీసుకోండి, అంటే ఎంత మనకు అసలు నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే దేశంలో సగభాగం జనాభా ఉండి మన లోపల ఇంటెలెక్చువల్స్ కానీ ఎంతసేపు మా టెక్నికల్గా చదువుకోవడం, ఉద్యోగం వెళ్ళిపోవడం, డాక్టర్లు లేకపోతే బిజినెస్ ఇట్లా పోతున్నారు కానీ మొత్తం మన సమాజం మీద అసలు రాజ్యాంగం ఎందుకు లేదనేది ఎవరు పెద్దగా చెప్పడం లేదు. అది కొంచెం దురదృష్టకరం. మనకి భారతదేశం అంటేనే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోపల కులాల వారిగా వాళ్ళ యొక్క రావాల్సినటువంటి వాటా రాకపోతే అసలు రానే రాదు. ఎందుకంటే ఇప్పుడు 78 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల బీసీలు కానీ, ఎంపీసీలు కానీ, సంచార జాతులు కానీ ఇంకా ఘోరమైన పరిస్థితులలో కొన్ని కులాలు అయితే ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉన్నట్టు ఉండాల్సిన కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. అసలు వాళ్ళు ఉనికే లేదు సంచార జాతి. అంటే ఇంత ఘోరమైన పరిస్థితులలో ఇలా బీసీలు ఉన్నారంటే నాకేమనిపించిందంటే నేను సబీనర్ అపాయింట్మెంట్ అయినప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేను ఫస్ట్ కేటీపీఎస్లో పోస్ట్ చిన్న మన అంటే అసోసియేషన్ ఉంటుందని చెప్పినా కూడా మన విజయ్ కుమార్ సార్ను మనకు సిద్ధయ్య గారని ఇప్పుడు డిఈ ఉండే ఏపీలో ఉన్నాడు, వాళ్ళ ప్రోత్సాహంతో అసోసియేషన్లో జాయిన్ కావడం జరిగింది. నేనైన తర్వాత నేను ఈ భారత రాజ్యాంగము బుక్ కొనుక్కొని చదువుకోవడము, మండల్ కమిషన్ రిపోర్ట్, మండల్ కమిషన్ జడ్జిమెంట్ చదువుతుంటే అసలు చాలా బాధ అనిపించింది. మరి ఈ రాజ్యాంగం మీద ఎవరి కోసం రాసిన అనిపించింది. ఎందుకంటే కుల సమాజం లోపల కులాల వారిగా విద్య, ఉద్యోగ, రాజకీయ మెయిన్ ఆర్థిక రంగం చూడండి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కానీ దేశంలో కూడా కొన్ని లక్షల కోట్లు కదా మన బడ్జెట్. మన బడ్జెట్ ఎక్కడ పోతున్నది? మనం అందరం కాలేజీ నుంచి వచ్చినాము, మనకు స్కాలర్షిప్ రాదు అందరికి. ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ కానీ అన్ని వాళ్ళ జనాభా ఎంతుంటే అంత బడ్జెట్ వచ్చేస్తుంది. ఇప్పటి కూడా బీసీలకు రావడం లేదు. అలా కూడా 36,000 సీట్లు పెడితే అది కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కాన్స్టిట్యూషన్లో లేదు. మన కులాలకు రావాల్సినటువంటి ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక రంగాలకు మన వాటా మనకు రాజ్యాంగంలో లేదు కాబట్టి పాలకుడు చేస్తారు, చేయడు కూడా. మరి మన ఓటు మనం వేసి ఇప్పుడు ఏం కావాలి మనకు? మన వాటా మనకు అన్ని రంగాలలో రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి, లేదా మన ఓట్లు మనం వేసుకొని అధికారంలో రావాలి. ఆ పరిస్థితి అయితే తప్ప బీసీ కులాలకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఒక పాయింట్ సరే, ఆ విషయాలు అంటే మన ముఖ్యంగా మన సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద కొంచెం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. మనకి ఇప్పుడు ప్రధానంగా విద్యుత్ సంస్థలలో దాదాపుగా 7 నెలల నుంచి ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా ఇన్ఛార్జ్ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎందుకు స్టే వచ్చింది ఏంటంటే 2 సమస్యలు. ఒకటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. ప్రమోషన్లలో వాళ్ళ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలా ఇవ్వద్దా ఎట్లా ఇవ్వాలనేది సమస్య. గతంలో ఏం జరిగిందంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, మనం వద్దని చెప్పట్లేదు. ఎప్పుడు ప్రాతినిధ్యం లేకపోతే అంటే సపోజ్ ఏఈ టు ఏడీ ఇచ్చినప్పుడు ఏడీ క్యాడర్లో వాళ్ళకు షెడ్యూల్ కాస్ట్ 15%, షెడ్యూల్ ట్రైబ్ 10% ఉంటేనే, లేకపోతే ఇవ్వాలి. బేసిక్ ప్రిన్సిపల్. మరి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా అదే పరిస్థితి. ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలన్నా ప్రాతినిధ్యం లేకపోతే లేదు. ఒకసారి ఒక ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ ప్రమోషన్లో రిజర్వేషన్ పొందిన తర్వాత ఆర్ఓఆర్లో జంప్ అయిన తర్వాత అతనికి దాని కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు. అది ఒరిజినల్ సీనియారిటీ కాదు. ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలన్నా ప్రాతినిధ్యం లేకపోతేనే. కానీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలలో లోపాలు, వాటిని తప్పుగా ఇంటర్ప్రిట్ చేయడం చేసుకొని వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అంటే అడిపేసి ఉన్నా కూడా ఇచ్చుకుంటా పోయింది. అందుకే మనం చూసాను కదా, చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో 10 సీఈ పోస్టులు ఉంటే అంతా ఎస్సీ ఎస్టీ ఉంటారు. ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు సిఈ క్యాడర్ పోయింది, రేపు ఎస్సీ క్యాడర్ పోతుంది, ఇంకా 5 ఏళ్ళు అయితే డిఈ క్యాడర్లో ఎవరు మనోళ్ళు ఉంటారు. మనం అసలు వద్దని చెప్పట్లేదు, వాళ్ళేమో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు భారత రాజ్యాంగం చెప్తున్నది, వాళ్ళ ఆర్టికల్ చెప్తున్నది, కోర్టులు చెప్తున్నాయి. మరి ఆ ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ సర్వీస్ మ్యాటర్స్ అంటే మాకు సంబంధం లేదంటున్నారు. మీరు చూడండి, అసలు చిన్న చిన్న విషయాలు ప్రభుత్వం కానీ యాజమాన్యాలు దీని మీద నిర్ణయం తీసుకుంటే పెద్ద ఇష్యూ కాదు. దీని మీద జిఏడి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ అయింది, మన దగ్గర చేయడం లేదు. గతంలో దీని మీద ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక రిట్ వేషన్ 2019లో వాళ్ళకు 18 వేసారు. 2019లో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది.
మరి ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యం ఏం చేసిందంటే ఈ ఉద్యోగుల విభజన ఉంది, ఆ పెండింగ్ అలా ఇన్ఫార్మే చేస్తామని చెప్పడం జరిగింది. సరే ఆ మేనేజ్మెంట్ పోయింది, ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మనం ఎవరికి చెప్పాలని కూడా అర్థమైతే మన ఒక భారీ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలోనేమో ఎన్పిడిసిలో ఒక మన ధర్నా పెట్టినాం. ప్రభుత్వం మరి కొత్త యాజమాన్యాలు వచ్చిన తర్వాత విద్యుత్ సౌధం ముందు పెద్ద భారీ సభ పెట్టినాము. ఆనాడు రొనాల్డో సీఎండి గారు ఉండే, మరి వారు ఉంటే నెల 2 నెలల్లో సెటిల్ చేస్తానని మళ్ళీ వారు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే సీఎండీలు వచ్చాం. అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే ఇంకా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇప్పటికి కూడా న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి మన బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి మనం ఒక రెగ్యులర్ పిటిషన్ వేయడం జరిగింది. మనకు అనుకోకుండా మనం ఏమి స్టే అడగలేదు. దాంట్లో ఒక 8 వారాలలో ఆల్రెడీ ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు అనుగుణంగా ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేసి ఆ ఇచ్చిన పదోన్నతులు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇచ్చినటువంటి పదోన్నతులు అన్నింటినీ కూడా సమీక్షించి నష్టపోయిన బీసీఓస్లకు ప్రమోషన్ ఇవ్వాలంటే మన ప్రే. కానీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ లోపల మన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అడ్వకేట్లు సరిగ్గా చెప్పలేక కంటెంప్ట్ పెండింగ్ ఉన్నది, రివ్యూ పెండింగ్ ఉన్నది, ఎంతసేపు జడ్జి గారికి అదే చెప్పడం వల్ల జడ్జి గారు కూడా కోపం ఏం చెప్పిందంటే మీరే మేనేజ్మెంట్ నుంచి ఒక రివ్యూ పిటిషన్ వేసి ఎందుకు వేసారో తెలియదు. ఆ రివ్యూ పిటిషన్ తేలే వరకు, కంటెంప్ట్ కేసు తేలే వరకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వద్దని ఆ రోజు ఇంటర్వ్యూ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత యాజమాన్యాలు మనకి ఇప్పుడు రాజేంద్ర సార్ చెప్పినట్లు మనకి ఎన్పిడిసిఎల్ సీఎండి గారు కానీ లేకపోతే ఎస్పిడిసిఎల్ సీఎండి గారు కూడా కొంత బీసీ అసోసియేషన్ మేము పోతే కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు. అంటే మీ వల్లనే ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఇక మన సంఘాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ సంఘం చూసినా వాళ్ళు కేసు వేసిందా, ఎవరు వేసినా మన వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కేసు వేసి ఎందుకు డిలే అవుతున్నది? మన డిపార్ట్మెంట్ అడ్వకేటు, మన అడ్వకేట్ ఏమో కేసు తొందరగా అయిపోవాలి, పండుగ కావాలి, నేను ఆర్గ్యూ చేస్తే ఆయన స్టే వేకెట్ చేయమని అంటాడు. జడ్జి ఏమంటున్నాడు, స్టే ఎందుకు వేకెట్ చేయాలని చెప్తలేదు. అంటే ఇలాంటి పరిస్థితులలో జరుగుతూ ఉంది. మరి ఏదేమైనా ఇప్పుడు మన స్టే ఉన్న పిటిషన్ మేనేజ్మెంట్ చేసిన రివ్యూ పిటిషన్కు ట్యాగ్ చేయడం జరిగింది. ఆ ట్యాగ్ సంబంధించి కూడా ఫాలోఅప్ చేస్తలేదు. దానికి మేము ఈ మధ్య 10 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నాము. మనకు చీఫ్ జస్టిస్ గారు నోటీస్ తర్వాత ఈ కేసులు కనుక ఏదైనా జడ్జికి ఏదైనా బెంచ్కి అలాంటి అయితే నేను అనుకోవడం ఈ జనవరి అని డిసెంబర్ కానీ జనవరిలో దాదాపు కేసు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. బెంచ్ అలాంటి కావడమే లేట్ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూ. మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూలో అసలు డిస్ప్యూట్ లేదు. ఇంకా మాకు స్టేట్ లీడర్స్కి మాకు కోపం ఏంటంటే మేనేజ్మెంట్ ఉన్నది 2 ఇష్యూలు మనకు పెండింగ్ ఉంది. ఒకటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్, ఇంకొకటి మెరిట్ కమ్ సీనియారిటీ. రెండింటిలో లేదని ఒకటి చేయొచ్చు కదా. మెరిట్ కమ్ సీనియారిటీ 2009 నుంచి ఇవ్వాల్సిందేనా? మనకు జియో ఉన్నది, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, మన జెన్కో ఆర్డర్ ఉంది, ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఆర్డర్స్ లైవ్లో ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేయడం ఇప్పుడు జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళ రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వచ్చు కదా. లాస్ట్ ఇయర్ వాళ్ళకి అడాక్ బేసిస్ మీద ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర జెన్కో విషయానికి వస్తే మనకు 2013లో ఇక్కడ జేపీఏ రిక్రూట్మెంట్ ఉంది. అంటే 2013 నాటికి మెరిట్ కమ్ సీనియారిటీ మీద క్లారిటీ లేదు. 2021లో జియో 62 రావడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా 2009 తర్వాత ఏ క్యాడర్ని తీసుకోండి, ఎవరి ఆగినా ఆపినా ఆగకుండా ఖచ్చితంగా మెరిట్ ప్రకారం వస్తుంది. మనకు ఉదాహరణ ఇదే ఏపీ జెన్కోలో సేమ్ మీ బ్యాచ్ జేపీఏ రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళకి అక్కడ రివ్యూ చేసి సీనియారిటీ ఇవ్వడం జరిగింది. మీకు వాట్సాప్ గ్రూప్లో వచ్చిందో లేదో, అక్కడ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రివర్షన్ ఇచ్చి మళ్ళీ బీసీఓసీలకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని క్యాడర్లలో కూడా ఏపీలో జరిగింది. ఇంకా ఏపీలో 1/2/99 నుంచి చేయడం జరిగింది. ఇప్పుడు 2009 నుంచే కాకుండా 1/9/1999 నుంచి అంటే ఏపీఎస్సీ అన్బర్నింగ్ అయిన డేట్ నుంచి కూడా అన్ని క్యాడర్లలో రివిజన్స్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఖచ్చితంగా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. దానికి సంబంధించి కూడా మనం విశేషంగా 2009 తర్వాత అసలు సమస్య లేదు. వాటి మీద కనుక ఇప్పటికైనా యాజమాన్యాలు రెగ్యులర్ ప్రమోషన్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు కూడా ఇబ్బంది లేదు. మరి ఈ రెండు కూడా ఈ రకంగా ముందుకెళ్తా ఉన్నాము. ఏదేమైనా త్వరలోనే సాధించుకుంటామని తెలియజేస్తూ, మరి ఇక మనకు ఆల్రెడీ పిఆర్సీ 2022లో తీసుకున్నాము. మళ్ళీ 2026లో కూడా పిఆర్సీ వచ్చేసి డేట్ ఇప్పటికి కూడా జేఏసీగా ఫామ్ కాలేదు. జేఏసీ ఫామ్ అయ్యి యాజమాన్యానికి మనం ఈ కనీసం కమిటీ పేరు లేని కమిటీ వేయడం కోసము ఇంకా చర్యలు తీసుకోలేదు. దాని మీద మనకు అన్ని అసోసియేషన్ యూనియన్ కూడా మేము కలిసి రిపేర్ చేసి పిఆర్సీ కమిటీ కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. ఈసారి ఏంటంటే సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంజనీర్స్ కానీ ఆఫీసర్స్ ఉద్యోగులు ఉన్నారో
ఏపీలో పెట్టినట్టుగా సీలింగ్ పెడతారనే కొంత భయం మాత్రం ఉంది. అంటే మనము దాని నుంచి మనం ఖచ్చితంగా తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు పిఆర్సీ ఫిట్మెంట్ మన గతంలో 7% అని ఇచ్చిండ్రు. ఈసారి కూడా పర్సంటేజ్ బార్గెనింగ్ చేయడం, పర్సంటేజ్ ఎంత అనేది కొట్లాడినా కూడా ఆ ప్రిన్సిపల్ మారకుండా ఉంటే మన ఉద్యోగులందరూ కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్లో 2004 వరకు కూడా పెన్షన్ ఉంది. మరి ఆనాడు ఉన్నటువంటి ఏపీఎస్ఏబి బోర్డు కార్పొరేషన్స్గా మారడం వల్ల కార్పొరేషన్లు కంపెనీగా మారిన డేట్ నుంచి 1999 నుంచి మనకు ఈపీఎఫ్ పెట్టడం జరిగింది. 2004 వరకు ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కూడా ఒకప్పుడు ఏదో 100 కోట్లు ఉండే బర్డెన్ ఇప్పుడు 3000 కోట్లకు చేరింది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, అసలు విద్యుత్ రంగం అంతా కూడా ప్రభుత్వాల ప్రయోజనాల కోసం వాడుకొని నష్టాలు వారికి వెళ్ళిపోతున్నాం. అసలు ఏపీఎస్సిబిని రిఫార్మ్ చేసి దేనికోసము, ఇవి కమర్షియల్ ఆర్గనైజేషన్ చేయాలి అంటే ఆర్థికంగా వ్యాపారం కోణంలో చూస్తూ వీటిని కమర్షియల్ ఆర్గనైజేషన్ చేయాలనే మంచి ఉద్దేశంతో రిఫార్మ్ తీసుకొస్తే అవి వల్ల కార్పొరేషన్ కంపెనీలు ఏంటంటే ఇంకా ప్రభుత్వం యొక్క జోక్యం ఎక్కువైపోయి మనకు ఇప్పుడు పిఆర్సీ ఇవ్వాలన్నా డిఎల్ ఇవ్వాలన్నా ఇప్పుడు మళ్ళీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని కూడా ఆర్థిక భారం అని చెప్పి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మరి దాని మీద మరి మనం మొదటి నుంచి అడుగుతున్నాము, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో కోర్టు కేసులు ఒక ఇష్యూ వచ్చింది. కోర్టు కేసులలో చాలామంది కొంతమంది 2004 వరకు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళకు కూడా ఏదో స్పీకింగ్ ఆర్డర్ వచ్చినట్టు దాంతో పెద్ద ఉపయోగం ఏం లేదు. మనము ఒక రెగ్యులర్ పిటిషన్ ఒకటి, తర్వాత 1-2-99 కంటే ముందే అరైజైన వెహికల్స్లలో రిక్రూట్మెంట్ కానీ లేకపోతే BP36 కానీ BP37 ప్రకారంగా ఏ ఉద్యోగులు అయితే చేయలేదో వాళ్ళకు 2 పిటిషన్ వేయాలని ఒక ఆలోచనలో మాత్రం ఉన్నాం. దాని మీద జెన్కోలో ఒకరికి, ట్రాన్స్కోలో ఒకరికి, ఎన్పిడిసీలో ఒకరికి, ఎస్పీడీసీలో ఒకరిని ఇన్ఛార్జ్గా పెట్టినా మరి రెస్పాన్స్ అయితే పెద్దగా రావడం లేదు. సరే ఏదేమైనా 2004 వరకు అది కామన్ సబ్జెక్టు, దాని మీద ఖచ్చితంగా మన అసోసియేషన్ కొట్లాడుతుందని తెలియజేస్తూ మరి ఆర్టిజన్స్ విషయంలో ఇంకా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఆర్టిజన్స్ మొదలు ఏం చెప్పిందంటే మాకు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా డైరెక్ట్గా ఇస్తే చాలా చెప్పిండ్రు. అయినప్పటికీ మన దాంట్లో వెయిటేజ్ ఇస్తున్నారు. అయినా కూడా అట్లా కాదు కదా, 10,000-20,000 పని చేసుకొని 25 ఏళ్ళు ఇదే జీవితంగా మనకి సంస్థలలో పనిచేసే వారికి ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ ఉండాలి, గౌరవమైన వేతనం కూడా రావాలి. వాళ్ళ ప్రమోషన్ విషయంలో కూడా ఒకటి ఏంటంటే వీళ్ళకు యూనియన్లలో అక్కడిక్కడ తిరిగి మేనేజ్మెంట్ కరెక్ట్గా చెప్తలేదేమని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి, ఐటీఐ ఉన్న వాళ్ళు జేఎల్ఎంకి రావాలి, డిప్లొమా ఉన్న వాళ్ళు సబ్ ఇంజనీర్కి రావాలి, డిగ్రీ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి రావాలనేది వాళ్ళది మోటో డిమాండ్ ఉంది. వాళ్ళని ఎట్లా తీసుకురావాలనేది సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టాలు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు వాళ్ళకి అనుకూలంగా లేవు. అయినప్పటికీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా ఒక పర్సంటేజ్ లెక్క పెట్టి తీసుకున్నా కూడా ఇప్పటికి వాళ్ళంతా అయిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులరైజ్ అవి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు అయిపోతున్నారు, కానీ ఇంకా వాళ్ళు అట్లనే ఉంటున్నారు. సరే వాళ్ళ సమస్య కూడా మేము మాట్లాడతాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఈ జెన్కోలు ఇంతవరకు ట్రాన్స్ఫర్ పాలసీ రేపు మనం పెడతాము, ఇంకా పెట్టలేదు. ఆ పాలసీని కూడా చాలామంది ఉద్యోగులు బాధపడుతున్నారు. దాన్ని కూడా మేము అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తాం, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా కేడీపీలో అసోసియేషన్ బిల్డింగ్ అనేది మనం 2011-12 బీసీ కమిషను, ఆ తర్వాత చాలా సందర్భాలలో మనం చెప్తాము. ఇంకా ఏ అసోసియేషన్ కూడా ఇవ్వలేదు కదా, మొన్నడానికి ఏదో షెడ్యూల్ ఇచ్చినట్టున్నారు 2 రూమ్లు. ఇప్పుడు మనము బిల్డింగ్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా అది సాధించే అవకాశం. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్లు మనకు ప్రతి జనరేటింగ్ స్టేషన్ లోపల 3 నెలలకు ఒకసారి మనకు జాయింట్ మీటింగ్ ఇవ్వాలి. మనం ప్రతి 3 నెలల కంటే సమస్య ఉండకపోవచ్చు, 6 నెలలకు 1 ఇయర్కి ఏం చేయాలి, మనం 10 మంది కూర్చొని మన లెటర్ ప్యాడ్ మీద 10 డిమాండ్ రాసి 15 రోజుల ముందే చీఫ్ ఇంజనీర్కి ఇస్తే వాళ్ళు టైం ఇచ్చి మనకు మినిట్స్ కూడా ఎంటర్ అవుతారు. అట్లా చేయకపోతే ఏమైందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. ఇప్పుడు మనము సర్వీస్ అసోసియేషన్లను యూనియన్లను ఎదుర్కొని ఇంత దూరం వచ్చినట్టే మామూలు విషయం కాదు. మేము అంతా ఆశమాషగా రాలేదు. యూనియన్లకు అసోసియేషన్లకు కంటే ఎక్కువ మనకు రైట్స్ ఉన్నాయి. మనం జనాభా ప్రకారం కానీ ఉద్యోగం ప్రకారంగా స్ట్రెంత్ ఎక్కువ. కాబట్టి ఒక పేపర్ మీద మనం ఖచ్చితంగా వెళ్తే సాధించుకుంటాం. ఎందుకంటే ఈ మధ్య మీకు మన వాట్సాప్ గ్రూప్లలో చెప్పినాము, 4 మేనేజ్మెంట్ల మీద 4 మేనేజ్మెంట్ల మీద మనం బీసీ కమిషన్లో ఒక పిటిషన్ వేసినాం. ఆ బీసీ కమిషన్ల మీద పిటిషన్ వేస్తే
రేపు వాళ్ళకు కన్సర్న్ ఆఫీసర్స్ అపీర్ కావాలని చెప్పి వాళ్ళకు నోటీసులు కూడా వచ్చినాయి. మన మేనేజ్మెంట్ నుంచి ట్రాన్స్కో వాళ్ళు ఇప్పుడే నేను మన మీటింగ్ స్టేజ్ మీద ఉన్నప్పుడే కమిషన్ వాళ్ళు ఫోన్ చేసారు. ట్రాన్స్కో వాళ్ళు ఈరోజు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రట. చేసి సార్ మేము రేపు రాలేము, మీరు 26వ తారీఖు రావాలని 11 o'clock రావాలని అపియరెన్స్ ఇచ్చిండ్రు ఆర్డర్స్, మేము రాలేమంటే కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే నీకు ఇచ్చిన డేట్ అయిపోయింది, నువ్వు ఇవాళ ఇచ్చినా కాబట్టి రేపు రామంటే మరి రాకుండా ఉండాలి, రేపు సీఎండీకి అపియరెన్స్ పడుతుందని చెప్పడం జరిగింది. అట్లా అసలు చాలా నాకు టైం ఉండట్లేదు. అసలు ఇంతకుముందు అన్ని ప్రాజెక్టులలో తిరిగి మీటింగ్ పెట్టుకోవడం కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఈ కోర్టు కేసెస్ కానీ మన విషయాల మీద మనకు టైం లేక కొంత రాలేకపోతున్నాం. మీరు ఏ సమస్యలు ఉన్నా మీ బ్రాంచ్లో బాడీ చెప్పండి, జెన్కో బాడీ చెప్పండి, మా స్టేట్ బాడీకి దృష్టికి వస్తే ఖచ్చితంగా అన్నింటి మీద ముందుకెళ్తామని తెలియజేస్తూ, మనకి ఎందుకంటే జెన్కోలో స్ట్రెంత్ ఎక్కువ, ఇక్కడ అందరూ కూడా అసోసియేషన్కి రేపు 2026 డైరీకి కనీసం యాడ్స్ కాకపోయినా యాడ్స్ చేయండి, యాడ్స్ కాకపోయినా మీరు ఎంతో కొంత డొనేషన్ మెంబర్షిప్ మన బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చి మన అసోసియేషన్ స్ట్రెంత్ చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో అసోసియేషన్ ఎవరికి అవసరం ఉన్నా లేకున్నా బీసీలకు అయితే ఉండాలి, లేకపోతే ఇంతే ఇక తరతరాలుగా మనం ఇట్లా ఓట్లు. అసలు నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, వెంకన్న కానీ వీళ్ళంతా మొత్తం లైఫ్ టైం అంతా వేస్ట్ చేసుకొని మన అసోసియేషన్లలో పనిచేస్తున్నాం. నేను కూడా 20 ఏళ్ళు అవుతుంది పని చేయబట్టి, కానీ ఇప్పటికీ ఒక పార్టీకి ఓటు వేయండి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే రాజకీయం అంతా వెనుకబడిపోయింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మనం ఇన్ని వేల మందితో, ఇప్పుడు నిన్న మొన్న లెక్కేసినాము, మన అసోసియేషన్ 2006 నుంచి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వేల మందితో ఒక 40 మీటింగ్లు పెట్టడం జరిగింది. 40 మీటింగ్లు అంటే ఏంటది? మనం ఇంత మీటింగ్లు పెట్టినా మన పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎందుకు? మనకు ఒక రాజకీయ వేదిక లేదు, పొలిటికల్ పార్టీ లేదు కాబట్టి మన ఓటు మనం వేసుకునే పరిస్థితి లేదు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే భారత రాజ్యాంగంలో మనల్ని ముంచేసిండ్రు. రాజ్యాంగం ప్రకారం నీకు ఏం రాదు, రాజ్యాంగ సవరణ కోసం కొట్లాడాలి. లేదు అంటే మన ఓటు మనం వేసుకునే దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ఉద్యోగులుగా మన మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. గ్రామాలలో మనం పోతే ఏ కులానికి ఆ కులం విడిపోయి ఉంటుంది, ఒక్కొక్క కులం కలవదు. ఈయన నామినేషన్ అయితే వారిని కూడా తీసుకెళ్తారు, నువ్వే రాను కూడా ఎగేస్తారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి బీసీలలో కూడా అన్ని కులాలను కలుపుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా ఎంకరేజ్ చేస్తే కొంత బీసీలలో ఐక్యత వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మరొకసారి మన కేటీపీబీ బ్రాంచ్ నాయకులకు, జెన్కో నాయకులందరికీ ఇంత మంచి ఆర్గనైజేషన్, మంచి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకసారి ఫైనాన్షియల్గా మనం జెన్కో నుంచి ఈసారి తప్పకుండా సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.